ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. చాలా నాకు చాలా ఇష్టమైన ఒక అంశము. లాస్ట్ ఇది. ఓకే, దీని తర్వాత మనం సెలవు తీసుకుందాం. అంటే క్వశ్చన్ ఆన్సర్ అయిన తర్వాత సెలవు తీసుకుంటాం. రొట్టె విరిచే కూడికలో యవనస్తులుగా మనం ఏం చేయాలి, మన పాత్ర. ఓకేనా? ఆసక్తికరంగా ఉంది కదా. అసలు రొట్టె విరిచే కూడిక అంటే ఏంటి? జస్ట్ ఇది అర్థం చేసుకొని మనం ప్రాక్టికల్ దాంట్లోకి వెళ్ళిపోతాం. రొట్టె విరిచే కూడిక అంటే ఆదివారం మనం కూడి వస్తాం కదా. ఆదివారం మనం కూడి వచ్చే ఆ కూడికను మనం ఏమంటామంటే రొట్టె విరిచే కూడిక అంటే బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ సర్వీస్. ప్రభువుని జ్ఞాపకము చేసుకోవడానికి మనము ఆదివారము మనము కూడి వస్తాం. నిన్నటి దినాన చెప్పాను, మరలా నేను అవన్నీ చెప్పను. వారపు మొదటి దినము మనము కూడి రావాలి. వారపు మొదటి దినం అంటే ఆదివారము. ప్రతి ఆదివారం మనము కూడి రావాలి, కూడి వస్తున్నాం. కానీ ఇప్పుడు మనం యవనస్తులం కదా. కాబట్టి యవనస్తులుగా ఈ రొట్టె విరిచే కూడికలో నేనేం చేయాలి, నా పాత్ర ఏంటి కదా. చాలాసార్లు మనం ఆలోచన చేసేవారుగా ఉంటున్నాం. కొన్ని విషయాలు మనము దీని గురించి ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. మొట్టమొదటిది, రొట్టె విరిచే కూడికలో యవనస్తుల పాత్ర ఉందా లేదా అంటే ఇక్కడ నేను మాట్లాడేది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన యవనస్తుల గురించి. సో జనరల్గా తీసుకోవద్దు. ఇది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన యవనస్తుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి యవనస్తుల ఒక పాత్ర ఆదివారము రొట్టె విరిచే కూడికలో ఏదైనా ఉంటుందా లేదా? వాస్తవంగా చెప్పాలంటే ఆదివారం రొట్టె విరిచడానికి మనం కూడి వచ్చినప్పుడు అందరూ సమానమే. అంటే మన పాత్ర ఉందా లేదా? ఇప్పుడు వెదర్ యు ఆర్ ఏ యంగ్ మ్యాన్ ఆర్ ఏ ఓల్డ్ మ్యాన్, దట్ డజంట్ మ్యాటర్. పాత్ర ఉంది. ఏంటి పాత్ర? ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిది ఏంటి నీ పాత్ర అంటే ప్రభుని జ్ఞాపకము చేసుకుంటా. టు రిమెంబర్ ద లార్డ్. దేవుణ్ణి, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చినప్పుడు నేనేం చేయాలి అంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నా నేను నించొని ఏమి స్తుతులు చెల్లించును, నేను పాట సంఖ్య కూడా ఏం చెప్పను, ఆరాధనలో లేకపోతే రొట్టె విరిచే కూడికలో తలంపులు కూడా నేను ఏం పంచుకోవట్లేదు. కాబట్టి నేను ఎలా పడితే అలా రావచ్చు, నేను అక్కడ ఏం చేయను కదా. అంటే జస్ట్ నార్మల్గా క్యాజువల్గా రావచ్చు, వచ్చి వెనకాల కూర్చోవాలి, వాళ్ళు చేస్తున్న స్తుతులు నేను వినాలి, వాళ్ళు పాడుతున్న పాటలు నేను పాడాలి అని వెళ్ళిపోవాలి. అలా అనుకోకూడదు ఎప్పుడు. ఓకే, నువ్వు ఇక్కడ లేచి ప్రభుని స్తుతించినా స్తుతించకపోయినా, అంటే తర్వాత ఆ అంశం కూడా వస్తాను, స్తుతించాలి చెప్తున్నా. నువ్వు పాట సంఖ్య చెప్పినా చెప్పకపోయినా, రొట్టె విరిచే కూడికలో ప్రభు గురించి ఏదైనా తలంపు నువ్వు పంచుకున్నా పంచుకోపోయినా, వారమంతా నువ్వు సిద్ధపడి రావాలి. అయినను నువ్వు వారమంతా సిద్ధపడి రావాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, అయితే యవనస్తులుగా మనము ఏ విధంగా సిద్ధపడి రావాలి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రభుతో మంచి సహవాసములో నీవు నేను ఉండాలి. మరి విశేషంగా యవనస్తులు, యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ ఇన్ ద వీక్ డేస్. వారమంతా ప్రభుతో నీకున్న సహవాసము అది చాలా ప్రాముఖ్యమైంది. ఇది అందరికీ వర్తిస్తుంది, మరి విశేషంగా యవనస్తులు. ఎందుకు? మనము ఎక్కువ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారమంతా నేనేం చేయాలి, చాలా జాగ్రత్త ప్రభు గురించి జీవించాలి. చాలామంది నేను చూశాను, ఆదివారం నేను కూడా తలం పంచుకుంటానన్నా అనేవారు ఉన్నారు, నేను కూడా లేచి స్తుతిస్తానన్నా అనేవారు ఉన్నారు. రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, చేయవచ్చు. కానీ వార కూడికలో వాళ్ళ జీవితాన్ని చూస్తే, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాన్ని వారం మనం చూస్తే
భక్తి సంబంధమైన విషయాలు కనబడవు, కూడికలో కూడా వాళ్ళు కనబడరు. జనరల్గా చాలా లోకానుసారంగా ఉండేవారిని కొందరిని చూశాను. మరి ఎలా కుదురుతుంది? ఎలా ఉండాలి? వారం అంతా నిన్ను పరిశుద్ధంగా కాపాడుకుంటూ, నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంలో ఎదుగుతూ, ప్రభువుతో మంచి సహవాసము చేస్తూ నువ్వు ఉండాలి. ఓకే, ఇది అందరి బాధ్యత. మరి విశేషంగా యవనస్తులు కూడా సిద్ధపడి రావాలి. ప్రభు గురించిన తలంపులతో హృదయాన్ని నింపుకొని రావాలి. అది చేయాలంటే ఏం చేయాలి? మనం చూసుకున్న వాక్య ధ్యానము కదా, పర్సనల్ బైబిల్ స్టడీ ఉండాలి. వారమంతా నువ్వు వాక్యంలో ఏదైతే చదివావో, దానిలో ప్రభు గురించి ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, వాటితో నీ హృదయాన్ని నింపుకొని నువ్వేం చేయాలి? మందిరంలోకి రావాలి. ఓకే, తర్వాత ఆదివారము జరిగే ఆ రొట్టె విరుచు కూడికలో అందరూ సమానులు కాబట్టి, ఆత్మ నడిపింపులో అందరూ ఉంటారు. ఆత్మే అక్కడ నడిపించేవాడు కాబట్టి, నీ హృదయంలో యేసు ప్రభు గురించి తలంపులు నింపుకొని వస్తే అది లేచి స్తుతుల రూపంలో దాన్ని నువ్వు చెల్లించవచ్చు. అవకాశం ఉంటే ఒక మాట ప్రభు గురించి చెప్పొచ్చు కూడా. ఓకే, ఒకవేళ అటువంటి సెటప్ లేదు, అటువంటి అవకాశం లేని స్థితిలో నీ తలంపుల్ని ఏం చేయాలి? తండ్రికి నువ్వు అందించాలి. అది ప్రైమరీ. కాబట్టి స్తుతుల రూపంలో ఆ స్తుతి తండ్రికి అర్పిస్తున్నా, ఆ కుమారుడు గురించి ఆ ప్రశంసను తండ్రికి అనిపిస్తుంది. ఓకే, మౌనంగా ఉండి కూడా మనం ఏం చేయవచ్చు? ప్రభుని స్తుతించవచ్చు. కానీ తిమోతితో అంటున్నాడు కదా, నీ ఆత్మీయమైన ఎదుగుదల అందరికీ ఏమవ్వాలి? కనబడాలి. ఒక యవనస్తుడు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడో, ప్రభు గురించి ఎటువంటి తలంపులు కలిగి ఉన్నాడో, ఆ ప్రభు ఒక ప్రశంస ఆయన నిలుచుని చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి యవనస్తుడుగా, నేను యవనుడు కదా, పెద్దవాళ్ళందరూ స్తుతించిన తర్వాత నేను స్తుతిస్తాను అన కాదు. ఓకే, అలాగని ముందుగానే ఏదో పోటీ అయినట్లు ముందుగానే లేచి ఇతన్ని బైపాస్ చేయడం కాదు, కనిపెట్టాలి మనం. కానీ లేచి మనము స్తుతులు చెల్లించగలిగితే చాలా అది ఇతరులకి చాలా దీవెనకరంగా ఉంటుంది, నీకు కూడా అది తృప్తి ఇస్తుంది. ఇతరులకి నువ్వేమవుతావు చెప్పండి? మాదిరి. కానీ ఇది చేయాలంటే వారం అంతా నీ భక్తి జీవితం ఎలా ఉండాలి? ఎస్, అది మాత్రం మర్చిపోకూడదు. అంటే నీ ఫోకస్ కేవలం ఇక్కడ వచ్చి నించొని నేను స్తుతులు చెల్లించాలి, పాటలు పాడాలి, తలంపులు పంచాలి, అది మాత్రమే కాకుండా దానికి కావాల్సిన ప్రిపరేషన్ని కూడా నువ్వు వారం రోజుల్లో చేయాలి. అర్థమైందా? రైట్. కానీ నా వ్యక్తిగతమైన సలహా యవనస్తులకి ఏంటి అంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా నిల్చొని ప్రభుని ప్రశంసించగలగాలి. ఓకే, ప్రభు గురించి ప్రశంస మాటలు చెప్పండి చాలు. ఏవేవో కథలు కాదు, ఏ అనుభవాలు కాదు, లేకపోతే హెచ్చరిక మాటలు కాదు. ప్రభు గురించి ఒక 2 మాటలు, ఒక మాట, ఆయన మానవత్వం గురించి కావచ్చు, ఆయన దీనత్వం గురించి కావచ్చు, ఆయన దైవత్వం గురించి కావచ్చు, ఆయన శిలువ కార్యం గురించి కావచ్చు, యుక్తంగా క్లుప్తంగా ప్రభువుని ప్రశంసించుట నేర్చుకోవాలి. స్థానిక సంఘ వార కూడికలకు హాజరవుతూ ఆదివారం రొట్టె వచ్చే కూడికలో లేచి స్తుతించాలి ప్రభుని. దాని కొరకై సిద్ధపాటు కనిపెట్టాలి. వారం దినంలో ప్రభు గురించిన తలంపులు మనము పట్టుకోవాలి. రైట్. మొదటిది, ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నీ నోరు ప్రభు కొరకై తెరవాలి. చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభు బాగు చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి దయ్యం పట్టినవాడు కదా, బాగు చేశాడు. ప్రభు అతనికి ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నువ్వు వెళ్ళి ప్రభు నీ కొరకు ఏం చేశాడో నీ ఇంటి వారికి చెప్పమన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకై నువ్వు నీ నోరుని తెరవ. సమరయ స్త్రీకి ప్రభు అలాగే ఏం అనలేదు, కానీ ఆమె గ్రహించింది, ఈ ప్రభు గురించి నేను మాట్లాడాలి. ప్రభు ఏం చెప్పలే, నువ్వు వెళ్ళి సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పు అని చెప్పలే, కానీ
ఆ ప్రభు ఎవరో అని ఆమె ఎప్పుడైతే గ్రహించిందో ఆమె ఇంకొక బాధ్యత తనకుంది అని గ్రహించింది. అదేంటి అంటే ఐ హ్యావ్ టు ఓపెన్ మై మౌత్ ఫార్ మై లార్డ్. నా ప్రభు కొరకై నా నోరు నేను ఏం చేయాలి? తెరవాలి. ఇది ఆత్మీయమైన బాధ్యత, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ప్రభు గురించి తెలుసుకున్నారో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? స్క్రిప్చర్లో వాక్యంలో ఎక్కడైనా సరే చూడండి, మత్తయి సువార్త నుంచి మనం చూసుకుంటే ప్రభు గురించి తెలుసుకున్న వారు అందరూ కూడా ప్రభు గురించి వాళ్ళు మాట్లాడారు. గొర్రెల కాపర్లు వచ్చారు, ఆ బెత్లెహేంలో యేసు ప్రభుని చూశారు. వారి గురించి రాసిన మాట ఏంటంటే వారు వెళ్ళి ఏం చేశారు? అందరికీ ప్రభు గురించి చెప్పారు కదా. మరి ఈ ఆత్మీయమైన బాధ్యతని నువ్వు ఆదివారం రొట్టె విరిచే కూడికలో కూడా చేయడానికి నువ్వు సిద్ధపడాలి, ఖచ్చితంగా చేయాలి. ఒత్తిడేం కాదు, బలవంతం ఏం కాదు, కానీ నీ ప్రభు పట్ల నీకున్న ప్రేమ నువ్వు ఈ విధంగా తెలియపరిచేవాడుగా ఉండాలి. కాబట్టి యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ ఫర్ ద లార్డ్. అది ఆత్మీయమైన బాధ్యత, రైట్. రెండవది, ఇప్పుడు ఇతరులు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు అవి జాగ్రత్తగా వినాలి. ఓకే, మరి పెద్దలు ఉంటారు, అనుభవం కలిగిన సహోదరులు ఉంటారు. వారు లేచి ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ప్రభుని ప్రశంసించి ప్రభుని స్తుతులు చెల్లించినప్పుడు వారు ఎలా చేస్తున్నారో గమనించాలి. ఆదివారము అన్ని విషయం మనం గమనిస్తాం, ఏదో పరధ్యానంలో ఉండకూడదు. ఎలాగా తలంపులు పంచుతున్నారు, వారు ఏ పదాన్ని వాడుతున్నారు, ఆ పదం ఒక అర్థం ఏంటి, ఎందుకు అలా వాడారు, ఇవన్నీ కూడా గమనించేవాడుగా ఉండాలి. వీలైతే దాన్ని నువ్వేం చేయాలి? ప్రశంసించాలి, తర్వాత పాటించాలి. అది అవసరమైంది. కానీ ప్రశ్న, ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి చేతులు కలిపి అన్న ఇవాళ మరి ప్రభుని మీరు చాలా చక్కగా ప్రశంసించారు, నేను కూడా చాలా ఆనందించాను అని నువ్వు చెప్పగలగాలి. కాబట్టి ఇతరులు ప్రభువు గురించి తలంపులు పంచుకుంటున్నప్పుడు, ప్రభుని స్తుతిస్తున్నప్పుడు వారిని గమనించాలి. అదే సమయంలో వారు స్తుతులు వారు చెల్లిస్తున్న మాటల్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అది అనుభవపూర్వకంగా వారు చెప్తున్న మాట కాబట్టి మనకి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మూడవది, మనము స్పెక్టేటర్స్ ఏం కాదు. ఏది ఆదివారము రొట్టె విరిచే కూడికలో మనము జస్ట్ చూచి వడ్డానికి వచ్చిన వారం కాదు. వీఆర్ నాట్ స్పెక్టేటర్స్ బట్ వీఆర్ పార్టిసిపేటర్స్ కదా, పాల్గొంది వారు మనం. కాబట్టి నువ్వేం చేయాలి? పార్టిసిపేట్ చేయాలి. ఒక సహోదరుడు ఆత్మ ప్రేరేపణలో ఒక కీర్తన చెప్పాడు అనుకో, నువ్వేం చేయాలి? వాళ్ళు పాడుకుంటారులే అని వదిలేయకూడదు. ఏం చేయాలి? కలిసి పాడాలి. ఖచ్చితంగా ఆ కీర్తన నువ్వేం చేయాలి? ఇతరులతో కలిసి ఆనందంతో సంతోషంతో, అతను చెప్పాడు కాబట్టి పాడుతున్నానని కాదు, నా ప్రభు గురించి పాడుతున్నాను. ఇతరులు వింటున్నారు కాబట్టి, ఇతరులు నన్ను చూస్తున్నారు కాబట్టి పాడతానని కాదు. ఇది ఎవరు వింటున్నాడు? నువ్వు పాడే కీర్తన ఎవరు వింటున్నాడు? ప్రభు వింటున్నాడు. ప్రభు గురించి పాడుతున్నాం. ఇతరులతో మనం కలిసి పాడినప్పుడు ప్రభు మన ఐక్యతను కూడా ఏం చేస్తాడు? ప్రశంసిస్తాడు. వీఆర్ పార్టిసిపేటర్స్. మనం అందరము కలిసి దాంట్లో పాలివారు అవుతున్నాం. కాబట్టి యవనస్తుడుగా ఇదిగో ఎవరో ఒక పెద్ద ఒక సహోదరు ఒక కీర్తన చెప్పాడు, ఆనందంగా ఆ కీర్తన తీసి నువ్వు వారితో ఏకీభవిస్తూ పాడాలి. మన స్పెక్టేటర్స్ ఏం కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి కదా. తర్వాత నేను కూడా అంత తలపడినప్పుడు, అంత వయసు వచ్చినప్పుడు అప్పుడు చేస్తానులే కాదు. యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా, వయస్సుతో సంబంధం లేదు, అయినా సరే యవనస్తులని ప్రత్యేకంగా ఈ మాటలను చెప్తున్నాను. నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి, ప్రభు గురించి ప్రశంస మాటలు చెప్పాలి, ఇతరులతో కలిసి ప్రభుని నేను అప్రిషియేట్ చేయాలి, లేకపోతే ప్రశంసించాలి. తర్వాత ఇతరులతో కలిసి ప్రభుని నేను జ్ఞాపకం చేసుకునే విషయంలో కీర్తనలు పాడడం, తర్వాత రొట్టె విరిచే ఆ పనిలో నేను ఇతరులతో నేను కూడా ఏం చేయాలి? సహకరించాలి. రొట్టె విరిచే సమయంలో ప్రభుని ధ్యానిస్తూ ఉండాలి. దానిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, అంటే దాన్ని బ్రేక్ చేసి తిన్నప్పుడు లేకపోతే త్రాగినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. విశేషంగా పోస్చర్ గురించి చెప్తున్నాను ఇక్కడ. అంటే మనము కూర్చున్న విధానము,
అంటే చాలాసార్లు, అంటే తప్పుగా అర్థం చేసుకోదు, కానీ చాలాసార్లు యవనస్తులు చాలా క్యాజువల్గా ఉంటారు. కూర్చున్న విధానం మనకేం లే, కానీ నువ్వు కూర్చున్న ఆ పోస్చర్లో కూడా భక్తి కనబడాలి. ఓకే, అంటే మీరు మంచి వయస్సులో ఉన్నారు కాబట్టి మీరు మోకరించగలరు. పెద్దవాళ్ళకైతే కొంత ఇబ్బంది ఉంటుంది కదా. చక్కగా మోకరించి ధ్యానం చేస్తూ ఒక భక్తిపరమైన వేలో ఆ పాత్ర నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దానిలో నుంచి తీసుకోవాలి. యువర్ పోస్చర్, క్యాజువల్గా కూర్చోవద్దు. ఓకే, 4వది వస్త్రము. ఓకే, మీ వస్త్రధారణ అంటే అన్ని సమయంలో, ఇది కేవలం ఆదివారం అని కాదు, కానీ ఇక్కడ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మరి విశేషంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, మా అసెంబ్లీలో కూడా మాట్లాడాలి, ఇతర దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటాను. ఏదో బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని వచ్చేస్తారు, దాంట్లో ఇంకా ఏమేమి రాసుంటాయో మనకు తెలుసు. అంటే మీ దగ్గర అలా లేదేమో అనుకుంటున్నాను. ఓకే, బ్లాక్ కలర్ టీషర్టు, దాని వెనకాల ఏదో వరల్డ్లీ ఒక కొటేషను కదా, అది నువ్వు డిస్టర్బ్ అయి ఉన్నావు అని తెలియపరుస్తుంది, అది ఇతరులని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నీ వస్త్రధారణ, యువర్ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇది ఒక గొప్ప పనికి మనం వస్తున్నాం, ఒక గొప్ప స్థలంలోకి మనం వస్తున్నాం, ఒక గొప్ప దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు డ్రెస్ డీసెంట్లీ. యవనస్తులు ఈ మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. క్యాజువల్గా ఏదో జీన్సు, ఓకే, మీరు మంచోళ్ళే, మిమ్మల్ని ఉద్దేశించట్లేదు, ఓకే, కానీ భవిష్యత్తులో అలా తయారవ్వకూడదు అని చెప్తున్నాను. చిరిగిపోయిన జీన్స్లు కదా, అది మంచిది కాదు, అప్రాప్రియేట్ కాదు, ప్రభువుని గౌరవించినట్లు కాదు. ఓకే, అని డీసెంట్గా మంచి మర్యాదకరమైన వస్త్రాలు ధరించాలి. సిస్టర్స్ అయినా అంతే. ఓకే, చాలా చక్కటి దుస్తులు ధరించి మనం రావాలి. బాయ్స్కి ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, ఇది ఎంత ప్రాక్టికల్ కాబట్టి మనం హెయిర్ స్టైల్ కదా, మీరు అందరూ మంచిగానే కనపడుతున్నారు, కానీ రొట్టి విర్చే ప్రతి వ్యక్తి కూడా, అంటే రొట్టి విర్చే అనే మాట చెప్తున్నాను, కానీ విశ్వాసి ప్రతి ఒక్కడు కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డీసెంట్ హెయిర్ స్టైల్. మర్యాదకరమైన, ఏదో ఫంకీగా లోకంలో స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు, సినిమా స్టార్స్ ఉంటారు, అలా కాదు. మన లోకం మర్యాద చెప్పిన నడిచేవారు కాదు కదా. ఓకే, కానీ ఒక తగిన డీసెన్సీని మనం ఫాలో అవ్వాలి. అది ఇతరుల్ని డిస్టర్బ్ చేసేదిగా ఉండకూడదు, అదే సమయంలో అది లోకాన్ని సూచించేదిగా ఉండకూడదు. మన వస్త్రధారణ, మన హెయిర్, ఈవెన్ గర్ల్స్ కూడా అమ్మ మంచిగా తల దూకొని జడ వేసుకొని చక్కగా, నేను చూసుకున్న హెడ్ కవరింగ్ ముసుకేసుకొని చక్కగా రావాలి. ఓకే, మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇవన్నీ కూడా నా భక్తిని నా ఒక లైఫ్ స్టైల్ ద్వారా, నా జీవితం ద్వారా నేను ప్రదర్శించేవాడుగా ఉండాలి. మరి విశేషంగా రొట్టె విరిచే కూడికలో ఇదిగో నేను చాలా మర్యాదగా దీంట్లో నుంచి పాలు పొందాలి. కాబట్టి నా ప్రభువుని నేను గౌరవిస్తున్నాను, కాబట్టి నా పోస్చర్ కావచ్చు, నా దుస్తులు, నా వస్త్రాలు కావచ్చు, నేను నా అపియరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భక్తి సంబంధమైన విషయాల్ని తెలియపరుస్తూ ఆ ప్రభువుకి గౌరవము మర్యాద ఇచ్చేలాగా అది ఉండాలి కదా బ్రదర్, రైట్. ఇంకా యవనస్తుడిగా నేనేం చేయాలి అంటే, పోస్చర్ అని ఇందాక మాట్లాడాం కదా, ఆ పోస్చర్తో పాటు సాధ్యమయ్యే వరకు, ప్లేసెస్ మనకి ఎక్కడ డిఫైన్ ఏం కాదు, కానీ సాధ్యమయ్యే వరకు ఏం చేయాలి చెప్పండి, ఆదివారం రొట్టె విరిచే కూడికలో ముందు వచ్చి కూర్చోండి. అంటే ముందు ఒకవేళ స్పెసిఫైడ్గా ఏదైనా ప్లేసెస్ ఉన్న పెద్దలు ఇక్కడ కూర్చుంటారా అంటే వాళ్ళ ప్లేస్ మీరు ఏం తీసుకోవద్దు. ఓకే, అంటే వారు కూడా సామాన్యమైన వ్యక్తులే, అనుభవాన్ని బట్టి నడిపించే బాధ్యత ఉంది కాబట్టి అలా కూర్చుంటారు. కానీ ఎలా ఉండాలి, ముందుకు వచ్చి కూర్చోండి. మన వల్ల ఏ డిస్టర్బెన్సెస్ కలగకూడదు. ఓకే, సమయానికన్నా ముందు రండి కదా. యవనస్తులుగా మనం చాలా క్యాజువల్గా ఉంటాం, లాస్ట్ మూమెంట్ ఎంట్రీ అంటాం కదా, అది ఇక్కడ పనికిరాదు. ఓకే, ఇంకా ఒక్క మినిట్ ఉండగా నేను వచ్చేస్తానులే అనేవారు మనం ఉన్నాం చాలామంది. లాస్ట్ మినిట్ ఎంట్రీ ఇక్కడ పనికిరాదు. నాకు తెలుసు అండి, మేము కూడా యూత్స్ ఉన్నప్పుడు అలాంటి
చేసి వచ్చాంలే, అంటే ఎక్కువ చేయలేదు కానీ కొంచెం చేసాంలే కదా. రన్నింగ్ బస్ క్యాచ్ చేయడం చేస్తాం కదా. ఇంకా లిఫ్ట్ క్లోజ్ అయిపోతున్నానుగా ఎంటర్ అవుతాం కదా. ఆదివారం అలా కాదు. ఓకే, గాబరాగా పరిగెట్టుకొని చెమటలతో వచ్చి అందరినీ డిస్టర్బ్ చేయడం కాదు. కమ్ బిఫోర్ ద టైం. అసలు నువ్వే ముందు వచ్చి అందరికీ మాదిరి చూపెట్టాలి కదా. లాస్ట్ మినిట్ ఎంట్రీ చేయొద్దు ఎప్పుడు కూడా. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీలో లేట్ అయ్యింది అనుకోండి, అది వేరే విషయం, కానీ నువ్వు చేయాలి. నీ థింగ్స్ అన్నీ కూడా నువ్వు సిద్ధపట్టి నువ్వు ఉంచాలి అనే విషయాన్ని జ్ఞాపకం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుని జ్ఞాపకం చేసుకో. దాని గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. ఇంకేదైనా ఉంటే మన క్వశ్చన్ ఆన్సర్స్లో తీసుకుంటాం. ఓకే, ఈ కొన్ని జనరల్ విషయాలు నేను చెప్పాను. ఇప్పుడు జస్ట్ ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్తలోకి రండి. ఆదివారం ఇది మన అనుభవం ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 and verse 20. అక్కడ చివరి మాట చదివేస్తే చాలు. ఆదివారం మనం ఈ ఎక్స్పీరియన్స్ అంటే అన్ని రోజులు చేయాలి. ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడి వస్తున్నాం కాబట్టి ఇదిగో మన అనుభవం ఇది ఉండాలి. వారు శిష్యులు ప్రభువుని చూచి సంతోషించి ప్రభువుని చూడగలగాలి. మనం కూడి వచ్చిన వారు ప్రభువుని చూపెట్టగలగాలి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రభువుని చూడగలగాలి. అంత మాత్రమే కాదు, ఏం రాశాడు? ప్రభువుని చూచి సంతోషం. అరే ఆదివారం ఏంటి తలనొప్పిది అనుకోకూడదు. ఓకేనా? ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాను నేను? ప్రభుని జ్ఞాపకం చేసుకొని వెళ్తున్నాను. ప్రభు బిడ్డలతో ప్రభు గురించి తలంపులు పంచినప్పుడు ఆ ప్రభు మహిమను చూసి, ఆ ప్రభు ఒక ఔన్నత్యాన్ని చూసి నేనేం చేయాలి? ఆహా, నా ప్రభు ఎంత గొప్పవాడు, నా ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. వారు ఆనందించారు. శిష్యులు కదా ఏం చేశారు చెప్పండి? ప్రభుని చూచి సంతోషించిరి అన్నాడు. ఆ ప్రభు తిరిగి లేచాడు. ఆహా, ఇతన దేవుని కుమారుడు, పరలోకంలో ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఈ విషయాల్ని నేను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని చూచి ఆనందించి సంతోషించే ఒక అనుభవం ఆదివారం ఉండాలి. ఓకే, అవకాశం దొరికితే నేను కూడా ఏం చేయాలి? ప్రభు గురించి ప్రశంస మాటలు చెప్పాలి. ఓకే, ఖచ్చితంగా నా నోరు ప్రభు కొరకై తెరవాలి, స్తుతులు చెల్లించాలి, పాటల నేను పాడాలి. ఓకే, ఇతరులతో కలిసి ప్రభుని నేను అప్రిషియేట్ చేయాలి, ప్రశంసించాలి. తర్వాత కూడిక అయిన తర్వాత మనకి చాలా పనులు ఉంటాయి కదా. యవనస్తులం కదా, మనం చాలా పని పెట్టుకొనే వస్తాం. కూడిక అయిపోయిన తర్వాత ఫస్ట్ గాయబ్ అయిపోయేవారు ఎవరు? మాయమైపోయారు ఎవరు కూడిక నుంచి? అంటే యవనస్తులే. అలా చేయొద్దు. ఓకే, కూడిక అయిపోయిన తర్వాత అందరినీ పలకరించండి, వందనాలు చెప్పండి. ఓకే, సహోదరుల్ని సహోదరుని వందనాలు చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి. ఓకే, కుశల క్షేమాలు అడగండి. ఎవరైనా స్తుతులు చెల్లించినప్పుడు, ప్రభు గురించి తలంపులు పంచుకున్నప్పుడు ఏదైనా విషయం మీ హృదయానికి తాకిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వందనాలు చెప్పి, ఇవాళ ఈ విషయం నాకు చాలా బాగా అనిపించింది, అంకుల్ చాలా బాగా చెప్పారు అన్న, ఇది చాలా బాగుంది, చాలా సంతోషం, నేను కూడా ఇంచుమించు ఇలాగే అనుకున్నాను, ఈ విషయం నాకు చాలా సహాయం కలిగింది. ఈ విషయాన్ని పంచుకోండి, వెంటనే పారిపోవద్దు. ఓకే, ఇది జనరల్గా నా సలహా. అప్పర్ రూమ్ విజయవాడ అప్పర్ రూమ్ అసెంబ్లీలో ఒక ఆదివారము వాళ్ళతో నేను ఉంటే రొట్టె విరిచి కూడికలో తలం పంచుకున్నాను. అయిపోయిన తర్వాత ఒక 2 యవనస్తులు వచ్చి అన్న చాలా థ్యాంక్ యూ, ఈ విషయాన్ని మేము చాలాసార్లు చదివాం కానీ మాకు అర్థం అవ్వలేదు, ఇవాళ చాలా చక్కగా మీరు రొట్టె విరిచి కూడికలో ప్రభు గురించి చెప్పారు, చాలా సంతోషం అని మాట్లాడారు. అప్పుడు వాళ్ళని ఇంకా కొన్ని విషయాలు చెప్పాను, మీరు ఎలా ధ్యానించగలరు అని. అంటే అనుభవాల్ని పంచుకుంటాం, ఇలా నేర్చుకుంటాం మనం. ఓకే, అది కూడిక ముందు రండి, ఆలస్యంగా నో ప్రాబ్లం, అందరినీ కలిసి సహవాసంతో సంతోషంతో మనం వెళ్దాం. ఇంకేదైనా సందేహాలు ఉంటే మనం తర్వాత తీసుకుందాం. విల్ క్లోజ్ ఇట్ హియర్. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, రొట్టె విరిచే కూడిక యవనస్తుల యొక్క పాత్ర. జనరల్గా కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. దైవ భక్తి
సంబంధమైన అంశాలు మేము చర్చించగలిగాం. మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి రొట్టె విరిచే కూడికలో అందరూ సమానులు కాబట్టి యవనస్తులుగా మేమేమి స్పెక్టేటర్స్ కాదు, కానీ పార్టిసిపేటర్స్. మేము కూడా దాంట్లో పాలివారము. ఇతరులతో కలిసి ప్రభుని జ్ఞాపకం చేసుకునే విషయంలో, ప్రశంసించే విషయంలో, స్తుతులు చెల్లించే విషయంలో, ప్రభు గురించి తలంపులు పంచుకునే విషయంలో సమానమైన మరి అధికారం కలిగిన వారము. మరి మర్యాదగా ప్రవర్తించటకు కృపా సహాయం అందించండి. మా మాటలు, మా ప్రవర్తనలు, మేము రొట్టె విరిచే కూడికలో ఎలా ఉండాలో ఈ విషయాన్ని మాకు నేర్పించారు. భక్తి సంబంధమైన అపియరెన్సెస్, అలాగే మరి ఇతరులతో కలిసి ఆత్మీయమైన సహవాసము. దేవా సహాయం చేయండి. ఈ విషయాలు ఇంకా నేర్చుకోవడానికి మీ కృప ఇవ్వండి. ఈ విషయాలు అనేక సార్లు మేము వింటూ వస్తున్నాం. దేవా మమ్మల్ని ఇంకనూ బలపరిచి నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీకు చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎటువంటి సందేహం లేకుండా, సంకోచం లేకుండా అడగండి ఓపెన్గా. రొట్టె విరిచే కూడిక గురించి, సాక్ష్యం ఇచ్చుట గురించి, ప్రార్థన గురించి మీకు ఏ డౌట్ వచ్చినా రాసి మీరు అందించండి. లేకపోతే మైక్ ఇస్తారు, మీరు అడగండి. దయచేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. నో ప్రాబ్లం.